ప్రస్తుతం చిత్రసీమలో జరుగుతున్న చర్చంతా పెద్ది సినిమా విడుదల తేదీ గురించే. సాధారణంగా ఒక భారీ సినిమా వస్తోందంటే దానికి వారం ముందు లేదా వారం తర్వాత రావాల్సిన చిత్రాలన్నీ తమ తేదీలను మార్చుకోవడం సర్వసాధారణం. పెద్ద సినిమాకు దారినిస్తూ చిన్న చిత్రాలు వెనక్కో ముందుకో జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30న పెద్ది విడుదల కాబోతున్న నేపథ్యంలో తమ లెనిన్ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్టు ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. చిత్రం ఏమంటే ఈ ప్రకటన వచ్చి 24 గంటలు గడవక ముందే పెద్ది విడుదల జూన్ 25కు వాయిదా పడిందనే ప్రచారం మొదలైంది. ఇది సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్త అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ మెగా కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత ఎస్కేఎన్ ఒక సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పెద్ది జూన్ నెలకు వెళ్ళినట్లు సాయి రాజేష్ తనతో అన్నాడని, అందుకే తమ సినిమాను ఆ తేదీకి విడుదల చేయాలనుకుని మళ్లీ విరమించుకున్నామని ఆయన చెప్పారు. దీంతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పెద్ది సినిమా గురించి నిర్మాతలు నేరుగా చెప్పకుండా ఇలా ఇతరులతో లీకులిప్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ప్రెస్ మీట్ ముగియగానే ఎస్కేఎన్ మరో వీడియో విడుదల చేస్తూ వివరణిచ్చారు. సాయి రాజేష్ చెప్పిన విషయాన్ని తాను తప్పుగా అర్థం చేసుకున్నానని, సినిమా విడుదలపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ది వాయిదా పడ్డం సరైన నిర్ణయమేనని కొందరంటుంటే, మరికొందరు మాత్రం చిన్న చిత్రాల నిర్మాతల ఇబ్బందులను పట్టించుకోరా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏప్రిల్ 30న సినిమా వస్తుందా లేదా అన్నది ఒక మిస్టరీగా మారింది. చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. మరో 4 వారాల సమయం మాత్రమే ఉండడంతో ఆచితూచి అడుగు వేయాలని వారు భావిస్తున్నారట. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం వల్ల ప్రమోషన్ల పరంగా వెనకబడిపోయే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు పెద్ది జూన్కు వెళ్తే అప్పుడు లెనిన్ మళ్లీ తన పాత తేదీకి వస్తుందేమో చూడాలి.